యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి. సంఖ్యాకాండము 14 ఈరోజు వాక్యం మనము సంఖ్యాకాండము 14 ఈ విధముగా రాయబడి ఉన్నది. ఏమనగా, యెహోవా మనకి తోడై ఉన్నాడు, వాడికి భయపడకుము. మా ప్రభువా, మా దేవా, నీవు మాకు తోడుగా ఉన్నావు, అందుకే వారికి భయపడవద్దు. ఎంతమంది శత్రువులు మమ్మల్ని చుట్టుముట్టినా, ఎలాంటి అపవాది కుతంత్రాలకైనా మేము కృంగిపోం. ఇంకా గతంలో ఒప్పుకుంటున్నాం, క్రింద పడిపోయాం. అపవాది ఊరిలో పడి, వేటకాని ఊరిలో పడి మేము గిలగిలమని కొట్టుకున్నాం. మమ్మల్ని మా ప్రభు రక్తము స్వేచ్ఛలోకి తీసుకొచ్చింది. మా యేసు ప్రభుల వారి రక్తం మమ్మల్ని విడిపించింది. కనుక యేసు ప్రభుల వారి రక్తంతో కొనబడినటువంటి వారం మేము. అందుకే మాకు స్వేచ్ఛ. అపవాది ఊరి నుండి మేము లేచిపోయాం, మేము స్వేచ్ఛ పొందాం. మేము ఆకాశ పక్షులుగా, పక్షిరాజు వలె మా నాయకుడు పక్షిరాజు. కనుక ఆయన మాకు నేర్పించినటువంటి ఈ ఫ్లయింగ్, ఈ ఎగరటం అనేది, మా నాయకుడే ఎగురితే మాకేముంది, మేము కూడా అంతే. ఆయనలాగే మేము ఎగురుతూ ఉన్నాం. నువ్వు మమ్మల్ని ఆపలేవు. యెహోవా మాకు తోడుగా ఉన్నాడు, యెహోవా మాకు తోడుగా ఉన్నాడు. నూతన నిబంధన మత్తయి సువార్త 28:20 ఇదిగో యుగ సమాప్తి వరకు మీతోనే నేను సదాకాలము తోడై ఉన్నాను. కనుక నేను విడవను ఎడబాయనని మాకు వాగ్దానం చేసినటువంటి ప్రభువారు ఆ మాటలు మాకు ఆయన రక్తంలో ముద్రించారు. దే ఆర్ ఇంప్రింటెడ్ అండ్ స్టాంప్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. కనుక మాకు విడుదల కలిగి ఉన్నది. నీవు ఇంక మమ్మల్ని శోధించలేవు, నీ మాటలతో మమ్మల్ని బంధించలేవు. నీ మాటలు ఒట్టి మాటలు, డొల్ల మాటలు నమ్మి మేము మోసపోయాం. ఇక మీదట మేము మోసపోవటానికి వీల్లేదు. అందుకే నీ మాటలు వెనక్కి నీకే తిప్పి కొడుతున్నాం. నీ చుట్టూ అవి ఎక్కువ అయ్యి గుంగురు పెట్టి నిన్నే వేధించునుగాక. మమ్మల్ని నీ మాటలు ఇంకా వేధించలేవు, మాతో ఇంక నువ్వు చెప్పనక్కర్లేదు. ఎందుకంటే యెహోవా మాట మీద మేము ఆధారపడి ఉన్నాం. ప్రభా, మాకిచ్చిన ఈ స్వేచ్ఛను బట్టి మీకు వందనాలు. నువ్వు నమ్మదగిన వాడవు కనుక నీ మాటను మేము వి ట్రస్ట్ ఇన్ యువర్ వర్డ్ లార్డ్. వి ట్రస్ట్ ఇన్ యువర్ వర్డ్. నీ మాటని మేము నమ్ముతూ ఉన్నాం ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. నువ్వు మాకు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు ప్రభా. నీ చేతులకి మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.